హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశంతో వచ్చాను. ఇంట్లో కూర్చొని కేవలం మీ వాయిస్‌తో స్క్రిప్ట్ రీడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, అసలు ఇందులో వర్క్ ఎలా ఉంటుంది? జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుందాం. సో, ఈ జాబ్ రోల్ వచ్చేసి తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషాలిటీ. సో, ఇది ఒక ఫ్రీలాన్స్ ఏఐ ట్రైనింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇది పూర్తిగా ఇంటి నుండి చేసుకోగలిగే వర్క్. దీనిలో మీరు ఏం చేయాలంటే, వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న స్క్రిప్ట్స్‌ని తెలుగులో స్పష్టంగా చదివి రికార్డ్ చేయాలి. సిట్యుయేషన్‌ని బట్టి ఫ్రెండ్లీగా, నార్మల్‌గా లేదా కొంచెం సీరియస్ టోన్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేరే వాళ్ళతో గూడా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే వేరే వాళ్ళతో గ్రూప్ రీడింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో, స్క్రిప్ట్‌లో మనకి స్క్రిప్ట్ ఉంటది కదా! 2, 3 పర్సన్‌తో సీన్ ఉంటే అలా అన్నమాట. సో, మీకంటూ ఒక టాస్క్ వచ్చినప్పుడు కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. సో, మరి క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ విషయానికొస్తే దీనికి పెద్ద పెద్దగా డిగ్రీ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. సో, మీ వాయిస్ మరియు తెలుగు ఉచ్చారణ చాలా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. సో, రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రాకూడదు. ప్రశాంతమైన ప్లేస్‌లో రికార్డ్ చేయాలి. మీ దగ్గర ఒక మంచి మైక్ లేదా యూఎస్‌బీ మైక్ ఉంటే చాలా మంచిది. తెలుగుతో పాటు వేరే ఏదైనా లాంగ్వేజ్ పైన బేసిక్ అవగాహన ఉంటే అది మీకు ప్లస్ అవుతుంది. సో, ఇవి రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ హౌ టు అప్లై. సో, ఇదంతా బానే ఉంది. అప్లై ఎలా చేయాలి అనే డౌట్ వస్తుంది కదా! సో, దీనికి అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆఫీషియల్లీ అప్లై లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడీ మరియు మీ కంట్రీ అలాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. తర్వాత మీ రెజ్యూమ్ లేదా సీవీని తప్పకుండా అప్‌లోడ్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డిగ్రీ స్పెషలైజేషన్ ఇంకా స్టార్ట్ మరియు ఎండ్ డేట్స్ ఇవ్వండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుగు అని ఇవ్వండి ఖచ్చితంగా. ఇంకా మీరు వారానికి ఎన్ని గంటలు వర్క్ చేయగలరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 అవర్స్ నుంచి 30 అవర్స్ అక్కడ మెన్షన్ చేయాలి. సో, అలాగే గంటకి ఎంత పేమెంట్, అవర్లీ రేట్ ఇన్ యూఎస్‌డి ఎంత అడుగుతారో అది కూడా అమౌంట్ కాకుండా ఒక రీజనబుల్ అమౌంట్‌ని డాలర్ల రూపంలో ఇవ్వండి. సో, చివరగా మీ లింక్డ్ఇన్ ఉంటే ఇవ్వండి. లేదంటే లేదు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ తెలుగు వాయిస్ రికార్డింగ్ జాబ్ డీటెయిల్స్. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్మిట్ అప్లికేషన్ అండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి.